హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే దేవరా సాంగ్ సంథింగ్ ఏదో ఉంది కదా, ఆ సాంగ్ పైన అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను, నచ్చితే లైక్ చేయండి. అలానే ఒకసారి ఈ వీడియోని అయితే లాస్ట్ ఒక చూడండి, ఎందుకంటే మీకు ఈ వీడియోలో కొన్ని చెప్పాలి. దానికంటే ముందు ఫస్ట్ అయితే ఒకసారి డెమో అయితే చూద్దాం. వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోని లాస్ట్లోకి అయితే చూడండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో లిరికల్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. దానికోసం మీరు ఒకసారి అడోబ్ ఎక్స్ప్రెస్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో ప్లస్ సెకండ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే రెమో బ్యాక్గ్రౌండ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ ఇమేజ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ గ్యాలరీలో నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, కొంచెం ఇక్కడ వెయిట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది కదా, కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి ఇక్కడ ఎలక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోటో అయితే ఉంటుంది, ఈ ఫోటోని అయితే డిలీట్ చేసేసిండి. మీరు డిలీట్ చేసేసిన తర్వాత కింద ఉంటుంది కదా ఫోటో, ఆ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే మీరు కాపీ చేసుకోండి. ఎక్కువ ఏముండదు, టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి, కాపీ చేసి దీన్ని కూడా డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి స్టార్టింగ్లో వచ్చి కింద ప్లేస్ అయితే మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిమూవ్ చేసిన పీక్ ఉంటుంది కదా, దాని ఒరిజినల్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ యాడ్ చేసి పైన 3 డాట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసి ఇప్పుడు లిరికల్ ఎంత ఉంటుందో అంతవరకు అయితే ఈ పీక్ని అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మొత్తం కిందికి తీసుకొచ్చేసిండి. లిరికల్ ఏదైతే ఉంటుందో లిరికల్ కింద పెట్టుకోండి, మొత్తం లిరికల్ కింద అయితే పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కదా, ఆ పిక్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లిరికల్ ఎంత ఉంటుందో అంతవరకు పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు పైన 3 డాట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకుంటే చూడండి బ్యాక్ సైడ్ అయితే టెక్స్ట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉంటుంది లాస్ట్లో, ఈ గ్రూప్లో అయితే ఫోటో యాడ్ చేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా, మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇలా గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక నిమిషం వేరే ఫోటో అయితే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫోల్డర్లో ఉంది, ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుందాం. అందుకే ఇక్కడ ఈ లేయర్ ఎంత ఉంటుందో అంతవరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ లేయర్ కింద పెట్టుకొని ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకుంటే ఫోటో వచ్చేసింది కదా, మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లేస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి ఈ లేయర్ ఎంత ఉంటుందో అంతవరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీన్ని అయితే కింద పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇక్కడ 2 ఫోటో కూడా చేంజ్ అయింది. ఓకేనా, ఇక్కడ చూసుకోండి 2 ఫోటో కూడా చేంజ్ అయింది. మీరు అన్ని గ్రూప్లో అయితే ఇలాగే ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.